హ్యాపీ బర్త్డే సింగమలన్న. We all love you. Happy birthday India. ఎన్నో చరిత్ర సృష్టించాడు. మళ్ళీ ఇదొక చరిత్ర. ఈ చరిత్ర అన్నింటికంటే ప్రపంచ పటంలోనే భారతదేశాన్ని పెట్టే చరిత్ర. దానికి ఆయన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. పెద్దల ఏడ తనకున్న భక్తి భావాన్ని ఈ రూపేణ తను తెలియపరచుకోవడం అనేది అతని సంస్కారానికి తల్లి బిడ్డను కనడానికి 10 నెలలు పట్టుద్ది, కానీ ఒక నాయకుడు ఉదయించడానికి ఒక యుగమే పట్టుద్ది. చెయ్యెత్తగానే జనం ఆగిపోయే శక్తి ఎక్కడో కోట్లలో ఒకటికి ఇస్తాడు దేవుడు. పేరు మీకు తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు. నందమూరి హరికృష్ణ గారు ఎందుకని తారక రామన్ పేరు పెట్టారో కానీ సేమ్ రాముడు లెక్క. తారక్ తో నాకు ఫస్ట్ షాట్ ఆ 6 ప్యాక్ ఆ బాడీ మగాడంటే ఈడ్రా బుజ్జి అనిపించాడు. గొడుగు పట్టుకుని ఒక్కడే వచ్చేస్తాడు, పక్కన ఎవరో ఉంటారు. మా పెద్దబ్బాయి తారక్, అఖిల్ నేర్చుకోవాల్సింది తారక్ దగ్గర నుంచి యాక్టింగ్ అండ్ మాస్. is the biggest kept secret in the history of India. ఇంత బలమైన నటుడిని ప్రతి తరంలోనూ చాలా అరుదుగా చూస్తాం. యాక్చువల్గా నటనకి సంబంధించి ఇతను ఒక టార్చ్ బేరర్ అనిపిస్తాడు నాకు. ఖచ్చితంగా వాళ్ళ తాతగారి పేరు నిలబెట్టడం కాదు, దాన్ని మ్యాచ్ చేసేంత సత్తా ఉన్న నటుడు. ఇలాంటి లక్షణాలు ఉన్నవాడిని మనం ఆపాల్సిన పని లేదు. వాళ్ళు వెళ్తుంటే మనం చూసి చప్పట్లు కొడుతుంటే సరిపోతుంది. జూనియర్ ఎన్టీఆర్, తారక్, మేము చేసే సినిమాలన్నీ అది ఎవరి వల్ల కావు. ఆ సినిమాలు చేయడం అసాధ్యం. ఎందుకంటే పంచకట్టులోన ప్రపంచాన మనగాడు కండువాలేనిది గడపైన దాటని వాడు పంచభక్ష పరమాన్నమ్ము పళ్ళెమ్మందుంచిన గోంగూర పచ్చడిగా ఎదురు చూచువాడు ఎవరయ్యా ఇంకెవడు మన తెలుగువాడని. హూ ఇస్ అన్ యాక్టర్, హూ ఇస్ ద స్టార్. నాకెందుకు ఎన్టీఆర్ ఇష్టం అంటే తారక్ ఈజ్ నాట్ జస్ట్ అ స్టార్, హీ ఈజ్ అ జెన్యున్ యాక్టర్. నాలాంటి వాడు గర్వించే యాక్టర్. ఐ ఫస్ట్ రెస్పెక్ట్ హిమ్ ఫర్ అన్ యాక్టర్. One and only pace. ఈ 11 సంవత్సరాల్లో తారక్ చేసిన సినిమాలు మర్చిపోతారు, ఇది ఒకటే గుర్తుంటుంది. ఈ సినిమా తనతో చేస్తున్నప్పుడు, తన స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది ఇది మీ ఎన్టీఆర్ కాదు, నందమూరి వంశం నుంచి మేము లాంచ్ చేస్తున్న మరో నందమూరి తారక రామారావు. కృష్ణ గారు అబ్బాయి అనే నేను తమ్ముడు తారక్ దగ్గర నుంచి నేర్చుకున్నాను ఈ మాటలన్నీ. సో ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ తారక్కి గుర్తుందో లేదో, ఎప్పుడో అప్పుడు నేను తన ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు తన ఆడియో ఫంక్షన్ తన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. టైగర్ అంటే నేను టైగర్ అనే పిలుస్తాను. బికాజ్ నిజంగా ఆయన టైగరే. ఆయన ఎనర్జీని ఎవరు మ్యాచ్ చేయలేరు. అన్నయ్య తారక్కి ఇక్కడ వచ్చేసినందుకు ఆయన్ని తారక్ గారు అంటే ఆయన తట్టుకోలేడు.
తారక్ గారు అంటే ఏంట్రా బలిసిందా, ఫార్మల్గా ఉంటావేంటో నాతో అంటాడు. సో తారక్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. ఐ కీప్ సేయింగ్ టు ఎవ్రీ వన్ హౌ వార్మ్ యు ఆర్, హౌ వెల్కమింగ్ యు ఆర్. కలిసిన నిమిషంలో ఫ్యామిలీలా ట్రీట్ చేసేస్తాడు. మొన్న థ్యాంక్ యూ మెసేజ్ కొట్టినాడు, థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ టు కమింగ్ టు మై లాంచ్ అంటే, అరే నువ్వు ఫార్మల్గా ఉండకు, దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ విత్ ద లవ్ ఐ హ్యావ్ ఫర్ యూ అన్నాడు. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ అప్రిషియేట్ యూ బీయింగ్ హియర్. ఒకసారి నాన్నగారు అడిగారు విశ్వామిత్ర షూటింగ్ ముందు, నాన్న ఏం చేస్తున్నాడు మీ మూడోవాడు అన్నారు. ఏం చేయటం ఏంటి, చదువుతున్నాడు కదండి అన్నాడు. సరే తీసుకురా నాన్న అన్నారు. సరే తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన వెంటనే పైనుంచి కిందకు చూశారు. బాగానే ఉంది, వెరీ గుడ్. నీ పేరేమిటి అని మళ్ళీ తన్ను అడిగారు, నన్ను అడగల. నీ పేరేంటి అని అడగగానే, తాతగారు నా పేరు డాడీ తారక రామ్ అని పెట్టారు అన్న వెంటనే, నో నథింగ్, నీది నా అంశ, నా పేరు నీకుండాలి అని నందమూరి తారక రామారావు అని పెట్టింది. ఆయన పేరును ఆయనే దానం చేశారు, ఆయనకి ఇచ్చారు. Even Tarak for that matter, when I was shooting, he invited me, we went to his place. So it was a great, his mother is she's from Karnataka. She was very happy, and the way the whole family treated me, it's something else. And సో ప్రౌడ్ టు బి నా మాసమ్మ మొగుడు ఫ్యాన్. నాకు తెలిసి ఏ ఫ్యాన్కి ఇంత మర్యాద దొరకలేదు. ఐఎమ్ సో ప్రౌడ్ టు బీ ఇన్ దిస్ స్పేస్. అక్కడ అంత స్టేజ్కి వెళ్ళి అంత హై లైఫ్లో ఎంజాయ్ చేస్తూ ఒక ఫ్యాన్కి ఇచ్చిన మాట గుర్తుపెట్టుకొని నా సినిమా ఫంక్షన్కి వచ్చిండు. దాని రుణం నేను ఈ లైఫ్లో ఎప్పుడు తీర్చుకోలేను. ఎందుకంటే ఏ ఫ్యాన్ ఎంజాయ్ చేయలేని మూమెంట్ ఎంజాయ్ చేసిన నేను. మన హీరోతో ఫోటో దిగితే బాగుండు అనుకుంటామా, అదే మన హీరో మన మంచి కోరి మన వెల్విషర్ లాగా వచ్చి మనల్ని బ్లెస్ చేస్తే ఎట్లుంటుందో దాన్ని కంప్లీట్గా నేను విట్నెస్ చేసిన, మీరు విట్నెస్ చేసిర్రు. ఎందుకంటే ఆయన నాలో మీ ప్రతి ఒక్కరిని చూసుకున్నాడు కాబట్టి. కృష్ణ గారు అబ్బాయి అనే నేను తమ్ముడు తారక్ దగ్గర నుంచి నేర్చుకున్నాను ఈ మాటలన్నీ. సో ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ తారక్కి గుర్తుందో లేదో, ఎప్పుడో ఆది అప్పుడు నేను తన ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు తన ఆడియో ఫంక్షన్ తన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇట్స్ అన్ అమేజింగ్ జెస్చర్. ఐ థింక్ ఇక్కడ నుంచి ప్రతి ఫంక్షన్లు ట్రెండ్ మారుద్ది, అందరు హీరోలు వెళ్తారు. జూనియర్ ఎన్టీఆర్ గారు అద్భుతమైన డాన్సులు చేస్తే అప్పుడు డబ్బులు ఇస్తాం. ఒక్క రోజులో ఇవ్వాల ఎవరికి. చరణ్ చెప్పినట్టు నిజంగా ఏమన్నాడు, చైల్డ్ మెంటాలిటీ, లైన్ పర్సనాలిటీ. ఎగ్జాక్ట్లీ తారక్ తాలూకు ప్రేమను తట్టుకోవడం చాలా కష్టం. సునామీలో వచ్చి పడిపోతాడు. తన ఎనర్జీ, చరణ్తో నాకు చాలా గొడవలు ఉంటాయి. తారక్తో నాకు చాలా గొడవలు ఉంటాయి. అంటే 2 సంవత్సరాలు పనిచేసి తారక్ని చరణ్ అని, చరణ్ తారక్ అని పిలవడం అలవాటు అయిపోయింది. తారక్కి అసలు కంటిన్యూస్గా నేను తారక్ని తిట్టేది ఏంటంటే, మీకు అసలు టైం సెన్స్ లేదని తిడతా ఉంటాను. ఎందుకంటే 7ంటికి రమ్మంటే 6ంటికి వచ్చి కూర్చుంటాడు. మరి అలాంటి వాళ్ళు ఏమన్నా టైం సెన్స్ లేదని అనాలి కదా. ఎంత ఎనర్జీ పెడతాడంటే తారక్తో నేను మనసులో ఏదన్నా అనుకుంటే, ఇఫ్ ఐ విజువలైజ్ సంథింగ్, నా యాక్టర్ ఇలా చెయ్యాలి అని అనుకుంటే నేను తనకి చెప్పక్కర్లేదు. మా ఇద్దరి మధ్యన ఉన్న రిలేషన్ ఎలాంటిదంటే, తారక్ మీరు ఇలా రండి, ఇలా నడవండి, ఇలా యాక్ట్ చేయండి అని చెప్పక్కర్లా. షార్ట్ పెడితే చాలు యాజ్ ఇట్ ఈస్ పర్ఫామ్ చేస్తాడు. అలాంటి యాక్టర్ దొరకడం, ఐఎమ్ రియల్లీ టెలింగ్ యూ టుడే, అలాంటి యాక్టర్ దొరకడం నా ఒక్కడి అదృష్టం కాదు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రమే కాదు, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం అలాంటి యాక్టర్ దొరకడం. హ్యాపీ బర్త్డే సింగమలన్న. We all love you.